మేము ఇప్పుడు ఐకియాకి వెళ్దాం అనుకున్నాం, కానీ చూడండి ఫుల్ వర్షం పడుతుంది. అయినా వెళ్దాం అనుకుంటాం, చూడాలి వెళ్తామా లేదా. చూడండి ఒక్క కార్లో ఎంతమంది వెళ్తున్నాము చూడండి. స్వాతి నన్ను అయితే పెట్టదు, స్వాతి నీకు దండం పెట్టదు. మేము మొత్తం గ్యాంగ్ మొత్తం పోయినాం. మా చిన్నమ్మ, మా మమ్మీ, మా అన్నలు, మా ఆయన, మా వదిన అందరం కలిసి పోయినాం. ఇక వచ్చేసినాం ఐకియాకి. చూద్దాం ఎంత షాపింగ్ చేస్తామో చూడండి ఈ వ్లాగ్ మొత్తంలో. మీకు కూడా అన్ని ఐటమ్స్ చూపించడానికి ట్రై చేస్తా. మీకు కూడా ఏమైనా రీజనబుల్ అనిపిస్తే వెళ్ళండి. అంత దూరం వెళ్ళి చూసుకునే బదులు నా వీడియో యూస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ వెళ్తుంటే మనకి స్పూన్స్ కనిపించినాయి. 19 రూపీస్ అంట. ప్లాస్టిక్ స్పూన్స్ బాగానే ఉన్నాయి. ఏదో ఒకదానికి వాడేయచ్చు అని చెప్పి తీసేసుకున్నాం. 2 తీసేసుకున్నా. అండ్ ఇక్కడ చూడండి కంఫర్ట్ లేదా అయితే వేస్ట్. మంచి రాయల్గా తీసుకోవాలి. సోఫాకి మనకి సోఫాకి దుమ్ము పడుతుంది చూడు, అది క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ చూడండి 199 ఉంది, కానీ ఆఫర్ ప్రైస్ మనకి 149కి వస్తుంది. కుషన్ కవర్స్ ఇవి కాటన్వి, మంచిగానే ఉండే. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఏమో చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి స్టోరేజ్ బాక్సెస్ 99 రూపీసే అంట. ఇవి మస్తు యూస్ఫుల్ అవుతాయి, మనకి ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టేబుల్ ల్యాంప్స్, ఇది చూడండి ప్రైస్ ఎక్కువ ఉంది, ఏమంతా వర్త్ అనిపించలేదు. ఇది 99 రూపీస్. ఇవి మనం పెన్స్ అయినా ఏమన్నా వేసుకోవచ్చు. ఈ ల్యాంప్ చూడండి ఎంత క్యూట్ ఉందో, బాగుంది కదా, బాగుంది కదా ఇది. అండ్ ఇక్కడ చూడండి 299 అంట. వాల్ షెల్ఫ్ ఇది, మనం వాల్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మిర్రర్స్. నాకు ఇవి ఎప్పటి నుంచో అనిపిస్తుంది తీసుకోవాలని, కానీ ఏమో నెక్స్ట్ టైం చూడాలి. అండ్ ఇక్కడ 199 అంట. గ్లాస్ జార్స్ మంచిగా అనిపించినాయి. అండ్ ఇవి చూడండి 99 రూపీసే. ప్లాస్టిక్వి ప్లేట్స్ క్యూట్గా ఉన్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి, మేము తీసుకున్నాం. అండ్ ఇక్కడ అట్లా ఏదో కూర్చొని ఏదో టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఆ చైర్ ఈ చైర్ అనుకుంటా. అస్సలు బాలే. పొద్దునే చూసినాము మమ్మీ ఏడకొనిమంటున్నా అని. బయట కొనిస్తుందంట, ఐక్యలు ఏం కొనియాలంట. ఇవి కావాల్సిన ఇవి యూజ్ అయితే మనకి కబోర్డ్లో వేయడానికి. లాస్ట్ టైమే అనుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి మనం షెల్ఫ్స్లో వేసుకోవడానికి షీట్. మన మమ్మీ వాళ్ళు అయితే ఏం వేస్తారు, న్యూస్ పేపర్లు వేస్తారు కదా, ఇక అదే మనకు కూడా అలవాటు అయిపోయింది. నేను కూడా అదే వేస్తాను ఇప్పుడు. ఎప్పటి నుంచో అనుకుంటున్న షీట్స్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ మా మమ్మీ అయితే అస్సలు తీసుకొని మా అమ్మ చూడండి. అండ్ ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. నాకు ఏదన్నా ఇంట్లో వైట్ ఉండాలని నాకు ఇష్టము, కానీ మా ఇంట్లో ఆల్రెడీ డైనింగ్ టేబుల్ ఉంది. మా ఇంటికి సెట్ అవుతుంది మమ్మీ. మా కొనిమా మేము ఐకియాకి రావడానికి కారణం ఇగో ఈమె. ఇది చూడే ఐకియా అను ఏమి ఇప్పిస్తున్నావు చెప్పు. ఇప్పుడు బిల్ ఎంత ఇస్తుందా ఏమో ఈ మేడం. ఐకియా మొత్తం ఇప్పిస్తావా నాకు? ఐకియా మొత్తం వద్దు కానీ కొన్ని ఇప్పి.
ఏమేమి కొన్నావు ఇప్పటికి? ఎంత వేసినావు బిల్లు? బాగుంది అది. అవును, అవి సరిపోట్లే మనం పెట్టుకోవడానికి. ఇట్లా ఉండాలి. మనం ప్లేట్స్ కూడా ఇంత పెద్ద పెద్ద బొగోన్లు, కుక్కర్ అవి కూడా పెట్టేయచ్చు. మాకు ఇప్పుడు అది అవును. ఇప్పుడు మా కబోర్డ్లలో కుక్కర్ పెట్టుకోవాలన్నా ఏమైనా పెట్టుకోవాలంటే ఏడో సరిపోతే సరిపో. మళ్ళీ గ్లాస్ అంటే సపరేట్ దాంట్లో పెట్టాలి. మంచిగా ఉంది. 199 అంట. మంచి 299. మంచిగా ఉన్నాయి. 69 రూపీస్. అండ్ ఇక్కడ మిర్రర్ చూడండి. నాకు ఎప్పటి నుంచో ఉంది ఫుల్ మిర్రర్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా, తీసుకుందామని చెప్పి. 4490 ఉంది కానీ ప్రైస్ ఏమో చూద్దాం, బయట ఇంకా తక్కువలో ఉంటాయేమో చూద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి తీసుకోలే. ప్రతిదీ నెక్స్ట్ టైం అంటుంది అని అనుకోకండి. అంతే కదా, మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. డబ్బులు ఎందుకు ఊరికొస్తాయా? పుక్కట్లకు ఎవరు రావు, సంపాదించాలి. కష్టపడితేనే పైసలు వస్తాయి. సో అందుకనే ఇక క్యాల్కులేట్ చేసుకొని ఎక్కడ మనకు రీజనబుల్ అనిపిస్తే అక్కడ చూసి తీసుకుంటాను. నేను ఏవి తీసుకున్నా. ఐకియాకి వచ్చినామంటే ఫుల్ తినేసి రావాలి. ఫుల్ తిరిగి ఫుల్ అలసిపోతాం అనమాట. ఇంకా బెడ్ కూడా నమ్మ దొరికిందిరా నాయనా అనిపించింది. ఇది చూడండి లింట్ రోలర్. ఇది మస్తు యూస్ఫుల్ అవుతుంది. మన సోఫా మీద ఏదైనా హెయిర్ ఉన్నా, డస్ట్ ఉన్నా, మన మీద డబల్ టేప్ లాగా ఉంటుంది. ఈ రెండిట్లో నాకు ఒకటి కావాలి. మీరు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ రెండిట్లో ఒకటి తీసుకో. ఎలిఫెంట్ తీసుకో. ఎలిఫెంట్ నచ్చింది, ఇది నచ్చిందా? రెండు నచ్చినాయి. కొంచెం ఎలిఫెంట్ షార్క్ వేస్ట్, ఎందుకంటే అది వైల్డ్. అది ఈ ఎలిఫెంట్ మంచిది. నడు. ఇగో ఈ పాండా చూడు, 299. చూడు చిన్నపిల్లలకి బాక్సెస్, టిఫిన్ బాక్స్ 199. అవసరం లేదు, వేస్ట్. 199 అంటే వేస్ట్. చిన్న ఉన్నప్పుడు ఒకటి ఇట్లాంటివే ఉండే టిఫిన్ బాక్స్, గుర్తుందా? 199 అంటే ఇది వేస్ట్. 199 వేస్ట్ ఏం కాదు, భక్తే. పత్తరగట్టిలో 30 రూపాయలు. పత్తరగట్టిలో 30 రూపాయలు అంట. ఐకియా కాబట్టి ఇది 199. లేదు, క్వాలిటీ మంచిది. పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తింటారు ఇలాంటి బాక్సెస్ లో ఏమైనా పెడితే, స్నాక్స్ పెడితే.
నువ్వు ఎందుకు ఎత్తేసినావు చెప్పు ఇప్పుడు. నా ఇష్టం. ఐకియాకి వచ్చి నువ్వు ఎత్తేస్తే వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తాను. నేను ఏం చేస్తావు అప్పుడు? కేటీఆర్ నాకు ట్యాగ్ చేస్తుంది. ఇవి కిడ్స్ యూజ్ చేస్తే వాళ్ళకి కుచ్చుకోవు. నాకు ఇది ఎక్కువ యూజ్ చేసేది. చికెన్ నగెట్స్ బాగుంటాయి ఇక్కడ ఐకియాలో. ఇక ఫుల్ తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయినాం అనమాట. ఇక ఆకలి వేస్తుండే ఫుల్. ఇక సరే ఏదో ఒకటి తిందామని చెప్పి, ఎంతైనా మనకి ఇవి తింటే కడుపు నిండదు, బిర్యానీ తింటే కడుపు నిండుతుంది. ఈ పిల్ల చూడడానికి బక్కగా ఉంది కానీ ఇంత ఫుడ్ గురించి మాట్లాడుతుందని అనుకోకండి. ఏది తిన్నా బిర్యానీ అయినా రైస్ తింటేనే నాకు కొంచెం కడుపు నిండుతుంది. ఇవేవి తిన్నా నాకు అంత ఏమనిపించదు. ఇంకా కాఫీ తీసేసుకుంటున్నాం. నేను కాఫీ టీ ఏం తాగను. ఇక ఇది మా వాళ్ళ కోసం. ఇక ఇవన్నీ తీసేసుకొని నాకైతే పొటాటో విడ్జెస్ ఇంకా చికెన్ నగ్గెట్స్ ఇక్కడ చాలా ఇష్టం. ప్రతిసారి ప్రతిసారి తీసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి స్ప్రే బాటిల్ 99 రూపీసే ఉంది. ఇది మనకి దేనికైనా యూజ్ అవుతాయి. అంటే 200కి 4 వస్తాయి, అంటే 50 రూపీస్ ఈచ్ కదా. ఇవి 99 రూపీసే. ఐస్ క్రీమ్ పాప్సికల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. మనం ఇంట్లో ఏదున్నా జ్యూస్ ఏదున్నా ఇందులో వేసేసుకొని పెట్టుకుంటే కిడ్స్కి చాలా యూస్ఫుల్. మేమైతే ఫుల్ వాడేసినాం వాటిని అయితే. అండ్ ఇక్కడ చూడండి క్యూట్గా ఉంది కదా ఈ జార్స్. మనం డైనింగ్ టేబుల్ మీద అన్ని పికిల్స్ అన్నీ వేసుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ సర్వింగ్ బౌల్ 299 అంట. ఇవి పిండి తడుపుకోవడానికైనా వాటికి కూడా మంచిగా ఉంటుంది. అట్లా యూజ్ చెయ్యాలా. అండ్ ఇక్కడ చూడండి నేను అన్ని తింగరేషాలు వేస్తా. ఈ పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుందని అనుకోకండి, అంటే ఏదో జస్ట్ ఫన్ కోసం. ఇగో ఇప్పుడు ఈ డ్రెస్ని మనము ఇది డ్రెస్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఈ నుంచి ఇట్లా ఒక బెల్ట్ పెట్టేసాం. అండ్ ఇక్కడ బ్యాక్ ప్యాక్ 199 రూపీసే అంట. యూజ్ అవుతాయి దేనికైనా. అండ్ ఇవైతే పక్కా యూజ్ అవుతాయి. నేనైతే తీసుకున్నా, మస్తు వాడేస్తున్నాం మేము వీటిని. 49 రెండు చూపి, రెండు చూపి. ఐకియాలో 59, 69, 99 ఉన్నాయి అన్ని కొనుక్కున్నాం. ఇక షాపింగ్ అంతా అయిపోయింది. వెనకాల మా మమ్మీ మా చిన్నమ్మ వస్తుంది కదా. మా మమ్మీ అయితే ఏది కొననీయలేదు. ఇక చెప్పిన కదా మా మమ్మీ వచ్చిందే అందుకు. వీళ్ళు పోతే అన్నీ అడ్డమైనవి అన్నీ కొనుక్కొని వస్తారని చెప్పేసి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఇక పిస్తా హౌస్కి వెళ్ళిపోయినాం. ఇక నైట్ డిన్నర్ చేసినాం. ఇక పిస్తా హౌస్కి వస్తే మీరేం తింటారు? నార్మల్గా అయితే మేము మటన్ మరగ్
ఇంకా మటన్ బిర్యానీ పక్కా ఇవి మాత్రం. ఇంకా ఇప్పుడు మటన్ మరగ ఏం తినలేం, డైరెక్ట్ బిర్యానీ తినేసినాం. అప్పటికే లేట్ నైట్ అయిపోయింది. సో ఇంకా మటన్ బిర్యానీ తినేసి మీకేమి ఇష్టం పిస్తా హౌస్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాతి వ్లాగ్స్. అండ్ నా వీడియోలో ఇంకేదైనా నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటే నాకు చెప్పండి. నా వీడియోస్ నచ్చకపోయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనేం ఫీల్ గాను, ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకుంటా.